ఎలా ఉంది సార్ తెలంగాణ రాజకీయాలు? తెలంగాణ అస్తిత్వానికి ఒక ప్రమాదం రాబోతున్నది. బనకచెర్ల వ్యవహారంతో వేడెక్కిందా? పల్లె కన్నీరు పాట మళ్ళీ కరువు పరిస్థితులు తెలంగాణలో మొదలైనాయి. అంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఈజ్ ఫెయిల్యూర్ సీఎం. అంటే బనకచెర్లకి సంబంధించి నిన్న ఢిల్లీలో సమావేశం అయితే జరిగింది. దాని గురించి చర్చ జరగలేదని అంటారా? నిన్న రామానాయుడు గారు స్వయంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి సబ్జెక్టుల మీద కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. అబద్ధం ఆడాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళారు, వీళ్ళంతా ఇన్ని మాటలు మాట్లాడారు కదా. ఇది ఒక డీల్. ఆ డీల్ను తెలియకుండా ఉండటానికి బనకచెర్ల నీళ్లు అటు వెళ్తున్నాయి, కన్నీళ్ళు ఇటు వస్తున్నాయని అన్నారు. నిన్న జరిగిందంతా గూడుపుట, జరగబోయేది కుంభకోణం. బనకచెర్ల విషయంలో చంద్రబాబు గారి డైరెక్షన్లో నడుస్తుందా? కాంగ్రెస్లో ఇప్పటికే కొన్ని గొంతులు మాట్లాడుతున్నాయి. బనకచెర్ల అనేది తెలంగాణకి ఏ రకంగా నష్టదాయకం కాగబోతోంది రాబోయే రోజుల్లో? ఆంధ్ర పట్ల పక్షపాత వైఖరి ముఖ్యమంత్రి గారిది అనేది. ఈటెల రాజేందర్ గారు కాబోయే ముఖ్యమంత్రి, బీజేపీకి ఎవరైతే అధ్యక్షుడు అవుతాడో అతనే ముఖ్యమంత్రి క్యాండిడేట్. బీజేపీ ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ తాముగా ఏం మాట్లాడలేదు ఏ విషయంలో కూడా. బీజేపీ కనుక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటే బహుశా రేవంత్ రెడ్డినే వాళ్ళు ముందు పెట్టి కూడా రావచ్చు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లో కదలిక ఎందుకు రావట్లా? బీసీల పట్ల ఒక విజన్, లక్ష్యాల పట్ల చిత్తశుద్ధి ఖచ్చితంగా ఆయనకుంది.